హలో, వెల్కమ్ బ్యాక్ మంగళతూరు పిల్ల ఛానల్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మాకు చాలా స్పెషల్ డే అనమాట, మా మ్యారేజ్ యానివర్సరీ. కాబట్టి ఈరోజు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే బయటకు వెళ్ళి ప్లాన్ అయితే ఏం పెట్టుకోలేదన్నమాట. ఎందుకంటే బయటకు వెళ్తుంటే నేహాన్ సరిగా ఉండట్లేదు. సో వాడిని ఇసుక్కుంటూ మనం ఇరిటేట్ అయిపోతే ఎందుకులే, ఇంట్లో ప్రశాంతంగా ఉందామని చెప్పి ఇంట్లోనే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. గుడికి వెళ్దాం అనుకున్నాం, పొద్దుటే లేట్ అయింది. ఇక్కడ 9కి క్లోజ్ చేసేస్తారనమాట. కాబట్టి ఇంకా సాయంత్రం వెళ్దాంలే అని ఫిక్స్ అయిపోయాం. నిన్న నైట్ కోన్ పెట్టుకున్నాం కదా, సరే నాకు పెద్దగా రాదు కానీ పర్లేదు, ఏదో లేదు అనుకుంటూ పెట్టుకున్నాం, అంతగా బాగా పండలేదు. ఇప్పుడు వెళ్ళేసి స్నానం అది అయిపోయింది కాబట్టి సేమియా కాసి దేవుడికి పెట్టి దండం పెట్టుకోవడమే. గులాబ్ జాములు కూడా చేసాం కాబట్టి అవి కూడా పెట్టుకుందాం. ఇంకా ప్రిపరేషన్ అంటూ ఏమీ లేదు, జస్ట్ బిర్యానీ అంటే స్పైస్ లేకుండా జస్ట్ నార్మల్గా బిర్యానీ చేసుకుని ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేద్దాంలే అనుకుంటున్నాను. నైట్ ఏమో డిన్నర్కి ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవడమే. అదే టుడే ప్లాన్ ఇది. కాకపోతే ఎలా జరుగుద్దో చూద్దాం. ఇక్కడ నాయన కాలిపోద్దు చెయ్యా. చూసారా, నేహాంత్ అసలు వాడిని ఫ్రై కూడా చేయనివ్వట్లేదు అనమాట. లాగేసుకుంటున్నాడు, అసలు ఏమి కూడా చేయనివ్వట్లేదు. అన్నిటికీ నేనే చేస్తానని చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా అలా వాటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా మనం సేమియాలు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ సేమియాల కోసం మేము 1.5 గంట జర్నీ చేసి వచ్చామన్నమాట. అంటే పెనాంగ్ వెళ్ళాం కదా, మనకి ఇక్కడ నుంచి 1.5 గంట పడుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఉండవు, అసలు మలేషియాలోనే ఉండవు. ఇంక లెక్కగా ఇప్పుడు దొరుకుతున్నాయిలేండి. మన ఇంటికాడైతే మనం ఈజీగా తెచ్చేసుకుంటాం. వాటి వాల్యూ కూడా మనకు అంత అనిపించదు, ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది. దేనికి ఉండి వాల్యూ దానికి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇది క్యాజువల్గా దొరికేసినప్పుడు దీని విలువ తెలియదు మనకి. పర్లేదు, ఏముంది ఇదే కదా అనుకుంటాం. కానీ దానికే మనం ఎంత ఇబ్బంది పడి తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలా అసలు దొరకదంటే ఇండియా నుంచి ఒక ప్యాకెట్ అని తెచ్చుకుందానేమో, అలా అనుకుని ఎన్నని తెచ్చుకుంటాం. ఇప్పుడు మనం 1 ఇయర్ ఉంటే 1 ఇయర్కి సరిపడా తెచ్చుకోలేం కదా. అందుకని మరీ దొరకలేనివంటే తప్ప ఇంకా అన్నీ కూడా తెచ్చుకోలేములేండి. ఇక్కడ నేను వాటర్ వేస్తానమాట. ఇలా వాటర్ వేస్తే ఏంటంటే చిక్క పడకుండా పలచగా ఉంటుంది అనమాట సేమియా. నాకు మరీ తిక్కుగా ఉంటే నచ్చదు, పలచగా ఉంటేనే నచ్చుద్ది అనమాట. అందుకే కొద్దిగా వాటర్ వేసి అందులో ఉడకపెట్టి తర్వాత పాలు పోసేయాలన్నమాట. మామూలుగా అయితే నేను ఇప్పుడు త్వరగా అవుతుందని చెప్పి 2 పొయ్యిల మీద పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అయితే ఆ సేమియా ఉడికిన తర్వాత ఇందులో పాలు వేసి మరగబెడతాను అనమాట. ఇప్పుడు మనం పాలు వేరేగా మరగబెడుతున్నాను కాబట్టి, అంటే నాకు కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ కావాలి, అంటే పక్కాలకి అది కూడా ఇద్దామని చెప్పి ఎక్కువ కాస్తున్నాను కాబట్టి ఇంక ఇదంతా తీసుకొచ్చి దీంట్లోనే పోసేసాను అనమాట. అప్పుడు ఇంకా కొంచెం త్వరగా అయిపోద్ది. ఇంకా కొంచెం మరిగిన తర్వాత షుగర్ వేసేసుకుని కట్టేసుకోవడమే. నేను ఏ ప్రాసెస్ అయినా సరే మా అమ్మగారు వంట అయితే ఎలా చేస్తారో అదే ఫాలో అవుతారనమాట. యూట్యూబ్లో చూసినా ఎంత ఏం చేసినా ఏదైనా సరే. ఒకటి ఏంటంటే కొంచెం అందరూ డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటారు కదా, కానీ నేను మాత్రం అలాంటి పర్సన్ కాదనమాట. ఒక స్టాండర్డ్స్ ఉంటాయి కదా, వాటిలోనే ఎప్పుడు ఇంకా మాకు బోర్ కూడా ఏం కొట్టదు. ఎలా తింటాము ఎప్పుడు అదే అలవాటు, ఇంకా అలాగే వండుకుంటాం అనమాట. కొత్తగా అస్సలు ట్రై చేయను నేనైతే. దీంట్లోనే సగ్గుబియ్యం కూడా వేస్తామన్నమాట. అంటే సేమియా ఉడికేటప్పుడే వాటిని కూడా ఉడకపెడతాం. కాకపోతే నేను చూసుకోలేదన్నమాట, లేవు ఇంక సర్లే అని చెప్పి ఇలాగే కాస్తున్నాను. ఇలా అయినా కూడా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నాకైతే బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. మనం ఏదైనా సరే ఎప్పుడు డైలీ చేసే వంట వేరు, మనం పూజలప్పుడు అలాగే స్పెషల్గా చేసినప్పుడు ఏంటో ఆటోమేటిక్గా టేస్ట్ మనం ఎప్పుడు దాని మీద కూడా ఇంకా చాలా బాగా వస్తుంది. ఎందుకో నాకు తెలియదు. ఇప్పుడు పూజలు అయితే మనం అసలు టేస్ట్ కూడా చూడం, కానీ అవి చాలా బాగా వస్తాయి. నాకు అలాగే ఈరోజు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి, మనం ఎంత పీస్ఫుల్గా ఉందామనుకున్నాం. మన పిల్లలు ఉంచారు కదా, వాడు సేమియా నొంపేశాడు. అసలు కొట్టకూడదు అని ఎంత ఓపిక పెట్టినా వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు ఇవాళంతా కూడా. ఇంక ఈ లోపల వంట మొదలు పెట్టాను. ఆ వంటలో కూడా వాడు చేయి పడిందే అవ్వదు కదా, అదిగో నేనే చేస్తానని ఏడుస్తున్నాడు అనమాట. లేకపోతే పక్కన ఏముంటే తీసిరేస్తాడు. అందుకే వాడితో కొంచెం నాకు భయం. గ్యాస్ దగ్గర ఏం చేస్తున్నా నేహా గ్యాస్ దగ్గర ఏం చేస్తున్నా? ఇటు చూడు, నువ్వే వండుతున్నావా పలావ్? మమ్మీ డాడీకి వండుతున్నావా నువ్వు? ఇటు చూడు, చెయ్యి కాలిపోద్దమ్మా. ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు, హౌ క్యూటీ. ఇట్లా చూడు, గ్యాస్ ఎక్కేసి కాలిందా నేహా?
అయిపోయింది ఫ్రై అంతా అయిపోయింది. నువ్వే వండుతున్నావా? వండుతున్నావు నువ్వు. నువ్వు దాని వేసుకుని నేహాంత్ వంట చేస్తున్నాడు. అస్సలు గ్యాస్ దగ్గరికి రానివ్వట్లేదు, వదలట్లేదు అనమాట. ఏదో ఒకటి లాగుతున్నాడు. అందుకే ఏం వండాలన్నా కూడా ఇంట్రెస్ట్. అది ఏ చెత్త పెద్దవేంటి? అరవద్ది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఉడుకమ్మా, చెమటలు పట్టేస్తున్నాయిదా? ఎందుకు ఇక్కడ? అదే మూత కూర తిప్పుతావా అప్పుడు? ఇంకా వాడితో తిప్పులు పడితేనే నా వంట అయితే పూర్తి అయిపోయింది అనమాట. నేను ఏదైనా స్పెషల్ కాదు కదా, మామూలుగా ఏమైనా వండాలంటే కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే వాడు ఎక్కడ చేయి కాల్చుకుంటాడో అని వాడిని చూసుకుంటే ఇక్కడ వంట చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. అలానే అసలు వాడు వదలట్లేదు కూడా. ఇంక అందుకే ఏం చేయట్లేదు కూడా నేను. ఇంకెంతలోనే మన డబుల్ మసాలా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఇది మా రోజు లంచ్ స్పెషల్ అనమాట. చెమటలు పట్టేస్తాం. ఈ నేహాంత్ గాడేమో సోఫా తీసుకొచ్చి టవల్ ఎక్కడ, ఇది ఎక్కడ, అసలు ఏంట్రా నేహాంత్? అది బాధ ఏంటంటే ఎందుకు వేసేవారు ఇందులో ఫోనా? ఎందుకు వేసావు? ఫోన్ బయట తీసి వీడియో తీస్తున్నాం మేము. కార్లో వేసేసాడు ఫోన్ పెట్టుకుని. ఇంక ఇక్కడ మేము డెకరేషన్కి రెడీ చేసుకుంటున్నాం అనమాట. చాలా సింపుల్గానే చేసుకుంటున్నాం, ఎందుకంటే నేహాంత్ ఉంచాడు కాబట్టి. ఇక తర్వాత నేను రెడీ అయ్యి వచ్చేసాను చాలా సింపుల్గా. అలాగే మొన్న అమ్మ వాళ్ళు పంపించిన డ్రెస్సే వేసుకున్నాను అనమాట. ఫిట్టింగ్ అది కరెక్ట్గా సరిపోయింది. ఇక ఇంతలో మా డెకరేషన్ కూడా పూర్తి అయిపోయింది. నేహాంత్ ఎందుకు మేము చేయలేము మనం. ఇంక మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర నుంచి. అంటే ఫస్ట్ గుడికి వెళ్దాంలే అని చెప్పి బయలుదేరాం. ఇంకా కేక్ కట్ చేయలేదు. ఇదంతా పూజ చేసుకుని ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా కేక్ కటింగ్ చేద్దాంలే అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి అవ్వదు, ఇదేదో లాగుదా ఉంటాడు. అలాగే టైం ఏమో ఆల్రెడీ ఇప్పుడు 8 అయిపోయింది అనమాట. 9ంటికి మళ్ళీ అన్నీ క్లోజ్. సో అదేదో ముందు బయటికి వెళ్ళి వచ్చేసి ప్రశాంతంగా ఇంట్లో చేసుకోవచ్చులే అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఇక మనం గుడికి వచ్చేసాం. ఈ గుడి వచ్చేసి మన ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఈ గుడి వచ్చేసి అమ్మవారిది, అమ్మ టెంపుల్ అంటారనమాట. దానికి వచ్చాం మనం. కానీ ఇక్కడ మేము ఎలాంటి అర్చన చేయించుకోలేదు అనమాట. ఎందుకంటే పొద్దున్న నాన్ వెజ్ తినేసాం కదా, ఇంకెందుకులే అని చేయించుకోలేదనమాట. నార్మల్గా అయితే పొద్దున్నే అయితే చేయించుకుని తర్వాతైనా తినొచ్చు, కానీ తిన్న తర్వాత చేయించకూడదని చెప్పి తినలేదు. ఇంకా తర్వాత అలా దండం పెట్టేసుకుని కాసేపు అక్కడే కూర్చుని తర్వాత అక్కడి నుంచి బయలుదేరనమాట. నేహాంత్ అయితే గుడికి వచ్చాడంటే అమ్మ అంటే దండం మాత్రం తెగ పెట్టేసుకుంటాడు అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది వాడికి. దేవుడిని ఎక్కడ చూసినా సరే దండం పెట్టేసుకుంటాడు. అదిగో చూడండి, ఇక్కడ అమ్మవారే కనిపించారు కదా, దండం పెట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు అనమాట. ఆడి దండం ఇలా ఉంటుంది. ఇంకా అలా కాసేపు అక్కడే తిరిగి ఇంకా ఇక్కడ మనం రెస్టారెంట్కి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి చైనీస్ రెస్టారెంట్. ఇక్కడ ఓన్లీ వెజిటేరియనే ఉంటుంది అనమాట. ఇంకెలా గుడికి వెళ్ళాం కదా అని వెజ్ తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాం. అసలు నార్మల్గా మనకి టేబుల్ దొరకాలంటే 1/2 అవర్ పడుతుంది, కానీ ఈరోజు లక్కీగా మనకి టేబుల్ దొరికేసిందంటే ఆల్రెడీ లేట్ అయింది కదా, అందుకే మనకి ఈజీగా టేబుల్ ఖాళీగా ఉందన్నమాట. ఇంక వెంటనే మేము వచ్చి ఆర్డర్ ఇచ్చేసాం. ఇక్కడ ఏంటంటే మనకి మెనూ ఇస్తారు, తర్వాత ఒక పేపరు పెన్సిల్ కూడా ఇస్తారనమాట. మనమే నోట్ చేసుకోవాలి మనకి ఏది కావాలో అనేది. ఇక తర్వాత వాళ్ళు వచ్చి ఒక్కసారి కన్ఫర్మేషన్ చేసుకుంటారనమాట మనకి ఏమేమి కావాలనేసి. ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా ఓకే, పర్లేదండి. అంటే నాన్ వెజ్ ఎంతెంత ఉంటుందో వెజ్ కూడా అంతంతే ఉంటాయి, పర్లేదు కాస్ట్ అయితే. ఇక ఇందులో మన ఆర్డర్ వచ్చేసింది అనమాట. మనం వచ్చేసి గ్రీన్ రైస్ ఆర్డర్ చేసాము. ఇక్కడ స్పెషల్ అదే. నేను ఆ గ్రీన్ రైస్ నేహాంత్కి కప్లో వేస్తుంటాడు, స్మెల్ చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే అది కొత్తగా ఉంది కదా వాడికి, స్మెల్ చూసి తింటున్నాడు. ఇంకా తర్వాత ఇంకా వెజ్ రోల్స్ అలాగే వెజ్ చికెన్ ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ స్పెషల్స్ అవి చాలా బాగుంటాయి. అలాగే ఆరెంజ్ జ్యూస్లు అనమాట. మేము ఇంతకు ముందు కూడా ఒక 2-3 సార్లు వచ్చాం, కానీ ఎప్పుడు వచ్చినా ఈ గ్రీన్ రైస్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మెనూ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త ఐటమ్.
నార్మల్‌గా అయితే నేను ఎక్కువగా కొత్త ఐటెమ్స్ ఏమీ ట్రై చేయననమాట. ఇప్పుడు కూడా టేస్ట్ ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ నాకు బిర్యానీ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఏది ఇవ్వదనమాట. అంటే నాకు కొన్నే నచ్చితే అవే తింటాననమాట. కొత్తవేమీ అంతగా ట్రై చేయను. కొంచెం మందైతే కొత్తవి ట్రై చేయడానికి ఇష్టపడతారు కదా! అలాగే ట్రై చేయాలండి. అలా అయితేనే కొత్త టేస్ట్‌లన్నీ కూడా మనకు కూడా తెలుస్తాయి కదా! ఇక మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట. ఇంటికి రాగానే ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేసామనమాట. నేహాన్ మాత్రం ఆ కేక్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ అంటున్నాడు అనమాట. అంటే హ్యాపీ బర్త్‌డే అనుకుంటున్నాడు వాడు. అందుకని కట్ చేయడానికి బాగానే కోఆపరేట్ చేసాడు. అలాగే ఫోటో అనగానే కూడా ఫోన్ వైపు చూస్తున్నాడనమాట. అది మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా కోఆపరేట్ చేసాడు ఆ కేక్ కటింగ్ దాకా. ఆ తర్వాత ఆ డెకరేషన్ ఒక్క నిమిషం కూడా ఉంచలేదనమాట. వెంటనే పటాపటా పీకేశాడు. సర్లే ఆ కాసేపైనా ఉంచాడులే అని మేము నవ్వుకున్నాం అనమాట. ఇంకా అలా కేక్ కట్ చేసుకుని విషెస్ చెప్పుకున్నాం ఒకరికొకరు. ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లోనే ఎంజాయ్ చేసామన్నమాట. బయట తిరిగితేనే ఎంజాయ్మెంట్ కాకుండా పీస్ఫుల్గా ఇంట్లోనే ఉన్నాం. కాకపోతే ఆ ఇంట్లో కూడా నేహాన్ చేయాల్సిన అల్లరంతా చేశాడు. వాడు తినాల్సిన దెబ్బలు వాడు తిన్నాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఒక సెటైన్ టైం వచ్చేసరికి మనం ఇంకా బ్లాస్ట్ అయిపోతాం ఖచ్చితంగా. అలాంటివి వాడు చేశాడు. ఇంకా తప్పదు కాబట్టి అన్నీ అయినాయి. కానీ నైట్కి మాత్రం అంతా కామ్గా మంచిగా వెళ్ళిందనమాట. ఇది ఎన్నో యానివర్సరీ చెప్పలేదు కదా! ఇది 9th యానివర్సరీ అండి. సక్సెస్ఫుల్‌గా 9 కంప్లీట్ చేసుకుని 10థ్‌లోకి అడుగు పెట్టేసామనమాట. మా బ్యూటిఫుల్ జర్నీ మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాము. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.